సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా 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 హైదరాబాద్ని రక్షించే బాధ్యత హైడ్రా తీసుకుందంటే నిజమేననిపిస్తుంది. ఎందుకంటే త్వరలో సంవత్సరం కాలం 11 నెలలు పూర్తయి 12 నెలలు పూర్తి కాబోతుంది. 3 నెలల ముచ్చటే అన్నారు హైడ్రా వచ్చినప్పుడు. ఇది ఎక్కువ కాలం ఉండదన్నారు. స్వపక్షంలో కూడా అధికార పార్టీ నాయకులు కూడా దీన్ని హైడ్రాని విమర్శించి ఎలా ఉంటుందో, ఎలా కమిషనర్ రంగనాథ్ గారు పనిచేస్తారని ఛాలెంజ్లు విసిరారు. మరి ఏమైంది? అధికార పక్షం ప్రతిపక్షంలో లేకుండా హైడ్రాని ముప్పతిప్పలు పెట్టాలని చూశారు. కానీ రేవంత్ రెడ్డి గారి చొరవతో హైదరాబాద్లో ఉన్న చెరువులు, నాలాలు, పార్కులు రక్షించాలి, నెక్స్ట్ జనరేషన్కి మన భవితకి, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఈ ఆక్రమణలకు ఇదవు కాదు, కబ్జాదారుల కోరలు హైదరాబాద్ చిక్కుకోకూడదని చెప్పి 1905 నాటి చట్టాన్ని సవరించే ఏర్పాట్లు చేశాడంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గూండాలు, కబ్జాదారుల్లోకి వెళ్ళిపోతే ల్యాండ్లు డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతే మరి పేదవాడికి అన్యాయం జరుగుతుంది కదా. ఆలోచన పార్కుల్లో మనం వాకింగ్ చేసుకోవాల్సిన పార్కులు కూడా ఆక్రమించుకుంటూ ఉంటే, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో 200 కోట్లు విలువ చేసే పార్కులు దశాబ్దాల తరబడి దాని మీద రెంట్ 15-20 లక్షలు సంపాదించుకుంటున్నారు. ఏది లెటర్లు పుట్టించి పార్కు ప్రభుత్వ స్థలం దాన్ని ఆక్రమించుకుని ఇప్పుడు వరకు వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని హైడ్రా కాపాడగలిగింది. మొన్ననే ఇటీవల హైడ్రా పోలీస్ స్టేషన్స్ కూడా వచ్చినాయి. దానికి ఎస్హెచ్ఓని కూడా అపాయింట్ చేశారు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే. తర్వాత పోలీసు వాహనాలు, హైడ్రాకి సంబంధించిన వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏది కావాలంటే ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. తర్వాత జిహెచ్ఎంసీలో కొన్ని ఆరోపణలు వస్తే అక్కడ వాళ్ళు చేయాల్సిన విధులు కూడా, నాలాలు పర్యవేక్షణ, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎమ్మటే చర్యలు తీసుకోవటం, రెస్క్యూ టీమ్స్ కూడా ఆ బాధ్యత కూడా హైడ్రాకి చెప్పిందంటే దాన్ని బట్టి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. కమిషనర్ రంగనాథ్ గారు ఎవరికి భయపడిన వ్యక్తి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మంచి పేరు ప్రతిష్టలు సాధించుకున్న వ్యక్తి. పార్టీలు ఏదైనా, అధికార పార్టీలు ఏదున్నా కానీ ఆయనకి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు సిటీలో ట్రాఫిక్ 115 కోట్లలో సంస్కరణలు తీసుకొచ్చే వ్యక్తి. ట్రాఫిక్ చలానాలు దశాబ్దం పైన ఎక్కువ అయితే దాన్ని వాళ్ళకి తగ్గించి 50% డిస్కౌంట్ ఇచ్చి 250 కోట్ల రూపాయలు సేకరిస్తే దాన్ని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చారనమాట గత ప్రభుత్వంలో. అటువంటి గొప్ప వ్యక్తిని హైడ్రా కమిషనర్గా ఇచ్చేశాడు. ఈయన దాదాపు సర్వీస్ ఇంకొక 6 సంవత్సరాలు రంగనాథ్ గారిది ఉంటుంది. చాలామంది ఈయన ఎంతకాలం ఉంటాడో లేపేస్తాం, పంపించేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు ఎవరి నోటు చూసినా హైడ్రా మాటే. హైదరాబాద్ భవిష్యత్తు బాగుండాలంటే, హైదరాబాద్ యొక్క ప్రభుత్వ ఆస్తులు రక్షించుకోవాలంటే, పేదవాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలంటే, నాలాలు పూడికలు, నాలాల మీద కూడా బిల్డింగ్లు కట్టుకుంటే మరి రోడ్డు మీదకి వస్తే, రోడ్డు మీద నిత్యం చిన్న వర్షం పడితే కూడా హైదరాబాద్ మునిగిపోతుంది కదా. దాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరొకరు చొరవ తీసుకోవాలి. గత ప్రభుత్వాల దశాబ్దాల తరబడి దీన్ని పట్టించుకోవాలి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ వల్ల హైడ్రాకి కింద మొత్తం కూడా ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే మిగతా సేఫ్టీ ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు అన్నీ కూడా మున్సిపాలిటీ అన్నీ కూడా హైడ్రా కింద రావటం అనేది అందరూ అభినందిస్తున్నారు. ప్రతి సోమవారం కూడా వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుంటున్నారు, దాన్ని ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పినవి కూడా అన్ని రకాలుగా సర్వే చేసి గూగుల్ మ్యాప్ ద్వారా అక్కడికి ఎవరైతే అన్యాయం అయిపోతున్నారో, అక్రమంగా వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని బెదిరిస్తున్నారో వాళ్ళని కటకటాలకు పంపించే పనిలో హైడ్రా ముందు ఉన్నది. దాని వెనక ఎవరు పెద్ద తలకాయలున్నా వదిలే ప్రసక్తి ఏమీ ఇక్కడ కనపట్ల. కాబట్టి హైడ్రా ఏం చేస్తుంది అనుకున్న హైడ్రా 1 ఇయర్ పూర్తి చేసుకుంది. ఇది హైదరాబాద్లోనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా హైడ్రా కావాలని అక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు కోరుకున్నారు. ఎందుకంటే హైడ్రా లాంటి వ్యవస్థ పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కావాలని కూడా కూటమి కోరుకుంటుంది. కాబట్టి రంగనాథ్ గారి పనితీరు ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు నిన్ననే మధురానగర్, మనకు అమీర్పేట దగ్గర ఉన్న మధురానగర్లో కూడా 1533 గజాల స్థలం, అంటే దాదాపు 30 కోట్ల విలువ చేసే పార్కు స్థలాన్ని కబ్జా చేశారు. పేపర్లు కూడా పుట్టించారు. ఎంత దారుణం అండి! మీరు పార్కులు వదిలిపెట్టరు, నాలాల మీద అక్రమంగా వాణిజ్య భవనాలు కడతారు, లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఏం వదిలిపెట్టరు. మరి ఏమిటి నెక్స్ట్ జనరేషన్కి హైదరాబాద్ ఏమి ఇవ్వాలంటే? సముద్రం లేదు, హుస్సేన్ సాగర్ ఒక సముద్రంగా భావిస్తాం. చెరువులు అనేక మంది, దాదాపు 3000 చెరువులు అనేకనంతం అయిపోయి ఇప్పుడు 500 మిగిలినాయి. మరి దాన్నైనా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి హైడ్రా లాంటి ప్రతిపత్తి గల సంస్థ గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది. దీని కారకులైన రేవంత్ రెడ్డి గారి చొరవని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలున్నాయి కానీ పడేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ జంట నగరాలు నీళ్లు అందించే దాన్ని కాపాడడానికి ఒకవైపు పూనుకున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్సా, లేకపోతే పేదవాడి బస్తీలా, లేకపోతే సంపన్నులు నివసించే ప్రాంతం అనే చోట్ల వాళ్ళకి కావాల్సింది ఎవిడెన్స్ కనుక ప్రజలు ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి దీంట్లో గూగుల్ మ్యాప్ ఎంతకాలం నుంచి ఉంది, దీంట్లో ఏ అన్యాక్రాంతమైన చూసి
ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు విమర్శనవాదులు కూడా ముఖ్యంగా వాకర్స్ అసోసియేషను, తర్వాత మహిళా సంఘాల వాళ్ళు, పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఎంతకాలం ఉంటుందిలే హైడ్రా అనే పరిస్థితి నుంచి హైడ్రా ఉండాలి, మనకి హైడ్రా ఉంటేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, పేద ప్రజలు హ్యాపీగా తిరగలరు, వాళ్ళ ఆస్తులు పరిరక్షణ ఉంటుందనే ఇది అందరి నోట వినపడుతుంది. కాబట్టి సక్సెస్ఫుల్గా 1 ఇయర్ పూర్తి చేసుకోబోతున్న హైడ్రాకి మనం అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పాలా. ఇటువంటి ఎందుకంటే నిన్ననే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాగార్జున కన్వెన్షన్ కూల్చిన తర్వాత 2 ఎకరాల స్థలాన్ని స్వయంగా ఆయనే హ్యాండ్ ఓవర్ చేశారన్నాడు. అది హీరోగా అనిపించుకున్నాడు నాగార్జున అని చెప్పాడు. కాబట్టి ఎవరు దీని వెనక పెద్ద తలకాయలు, ఎవరు మీద దాడి చేస్తే ఎవరేమనుకుంటారనేది ఇక్కడ చోట్ల పెద్ద చిన్న అనేది ఏం లేదు. తర్వాత ప్రకృతికి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేయకూడదు. అదేవిధంగా కొన్ని చెరువులు కూడా ఆక్రమించుకొని మల్లారెడ్డి కాలేజీలు అన్నారు, తర్వాత అనురాగ్ యూనివర్సిటీలు అన్నారు, లేకపోతే ఓవైసీ అన్నారు. అవన్నీ కూడా ఏంటంటే కొంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రోడ్డును పడకూడదు ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూస్తున్నారు తప్పితే తప్పుంటే అక్కడైనా కానీ చర్యలు తీసుకోవాల్సిందని అందరూ చెప్తున్నమాట. ఆ దిశగానే హైడ్రా వెళ్ళటం, విమర్శనవాదులు కూడా ఈరోజు ప్రశ్నించే స్థాయికి చేరుకోవటం అనేది అభినందించదగ్గ విషయంగా మనం చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.